ఇలాగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత రేషియో 16:9ని బాగా మనకి ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న వీడియోని ఇది ఇలా ఉంది కదా వీడియో. ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసామంటే ఇది హైలైట్ అవుతుంది. ఇక్కడ మిక్సర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద ఇలా క్లిక్ చేసామంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా. సో దీన్ని ఇలా పెంచితే వాయిస్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇలా తగ్గించుకుంటే వాయిస్ తక్కువ అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన వాయిస్ ని పూర్తిగా మ్యూట్ లో పెట్టాలి అనుకుంటే ఈ సింబల్ ని ఇలా దీని మీద ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇది మొత్తం సైలెంట్ మ్యూట్ లో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి, అస్సలు మ్యూట్ అయిపోయింది అనమాట. అదే ఇప్పుడు మనం మళ్ళీ ఆన్ చేసి సౌండ్ ఇలా పెంచితే ఇప్పుడు సౌండ్ ఆన్ అవుతుంది. మ్యూట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేసి ఈ సింబల్ ఇలా నొక్కితే మ్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకోండి, ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ రికార్డ్ అనే ఆప్షన్ ని ఇలా క్లిక్ చేసి ఇలా స్టార్ట్ బటన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా స్టార్ట్ బటన్ చూపించినప్పుడు దాని మీద స్టార్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అది రికార్డ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకు రెడ్ కలర్ లాగా చూపిస్తుంది కదా. సో అది రికార్డ్ అవుతూ ఉందని మీనింగ్ అనమాట. ఇప్పుడు దాన్ని మనం స్టాప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టాప్ బటన్ ని చేసేసామనుకోండి, రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది కదా. ఇలా స్టాప్ చేసేసిన తర్వాత ఇది ఇలా రికార్డ్ అవుతుంది అనమాట. సో మనం వాయిస్ అనమాట. సో అంతే, మనం ఏం మాట్లాడామో అనేది మొత్తం అక్కడ రికార్డ్ అయ్యింది. సో ఇంతేనండి, కైన్ మాస్టర్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు.